ముందుగా కిచిడికి కావాల్సిన పదార్థాలు. ముందుగా 1 కప్ ఆఫ్ రైస్కి 1/2 కప్ ఆఫ్ పెసరపప్పు కడిగి పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక బంగాళదుంప, కొద్దిగా మటర్, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక టొమాటో తరిగి పెట్టి ఉంచుకోవాలి. ఆకుకూరలు, కొద్దిగా పాలకూర, మెంతికూర కడిగి తరిగి పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, దంచి పెట్టి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేగనివ్వాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత బంగాళదుంప, మటర్ వేసుకోవాలి. బంగాళదుంప, మటర్ కూడా కాసేపు ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. బంగాళదుంప, మటర్ ఉడికిన తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో కూడా ఉడికిన తర్వాత ఆకుకూరలు ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలకూర, మెంతికూర వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఉడకడానికి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కాసేపు ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టి ఉంచుకున్న పెసరపప్పు, అన్నం వేసుకోవాలి. ఇదంతా ఫ్లేవర్ పట్టడానికి కాసేపు ఇలా ఫ్రై చేయాలి. తర్వాత పక్కన కుక్కర్లో 1.5 కప్ ఆఫ్ రైస్ అండ్ పెసరపప్పుకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత అది అందులో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి.